ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి డైలీ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కీర్తనలు 55:22 చదువుతూ ఉన్నాను. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ప్రియమైన వార్లారా, ఇక్కడ కీర్తనకారుడు ఎవరైనా భారము మోసుకొనుచు ఉంటూ ఉన్నట్టయితే అది ఏ రకమైనటువంటి భారము, బహుశా నువ్వు ఏదైనా భారం మోస్తూ ఉన్నావేమో, ఏదైనా భారములో ఉన్నావేమో, మోయలేని భారములో మోస్తూ ఉన్నావేమో, ఫ్యామిలీని మోస్తూ ఉన్నావేమో. బహుశా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే నీ వ్యక్తిగతంగా నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. అది ఏ భారమైనప్పటికీ కూడా దేవుని వాక్యమును, దేవుని నమ్ముకున్న బిడ్డవు కాబట్టి నువ్వు, దేవుడు వాక్యం ద్వారా నీతోటి ఏం తెలియచేస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా అంటే, నీ భారము యెహోవా మీద మోపుము. ఒకవేళ నువ్వు భారము కలిగి ఉంటూ ఉన్నట్టయితే, తట్టుకోలేనటువంటి భారం నేను మోస్తున్నాను ప్రభువా, నేను ఇంకా తట్టుకోలేను, ఒకవేళ అటువంటి పరిస్థితులలో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే నీ భారము మొత్తము, ఆ సమస్య మొత్తము యెహోవా మీద, యేసు ప్రభు పైన మోపడం అంటే ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయడం. ప్రభువా, ఇంత ఘోరమైన, ఇంత భారము నేను మోస్తూ ఉన్నాను, ఇది నేను నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అని నీ భారము యెహోవా మీద మోపినప్పుడు ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. ప్రియమైన వారులారా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని ఉన్నావు కాబట్టి నీ దృష్టికి నువ్వు నీతిమంతునిగా బహుశా అనిపించకున్నా కానీ కూడా, ఇతరుల దృష్టికి కూడా నువ్వు నీతిమంతునిగా కనిపించకున్నా కానీ కూడా, నువ్వు దేవుని నమ్ముకొని ఉన్నావు చూడు, యేసు ప్రభువుని నమ్ముకొని సొంత రక్షకునిలాగా అంగీకరించిన దాన్ని బట్టి దేవుడు నిన్ను ఏమని పిలుస్తూ, బహుశా నీ దృష్టిలో నువ్వు పడిపోయి ఉన్నా కానీ కూడా, పడిపోయినాను అని నీకు అనిపించినా కానీ కూడా, దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడంటే నీతిమంతుడు అని పిలుస్తున్నాడు. ఆయన నమ్ముకొని ఉండడం వలన, యేసు ప్రభువుని నమ్ముకొని ఉండడం వలన నిన్ను దేవుడు నీతిమంతుడు అని పిలుస్తుండు. నీతిమంతులు కదలడము, భయపడము, ఆందోళనలలో ఉండడము, ఏదో ఒక సమస్యలో పడిపోయి ఇరికిపోయి ఉండడము దేవుడు చూసుకుంటూ ఉండడు. దేవుడు నిన్ను ఆ విధంగా చూడడము, ఆ విధంగా దేవుడు నిన్ను చూడడం అనేది దేవుని చిత్తం కాదు. బహుశా ఒకవేళ నువ్వు అంత గొప్ప సమస్యలలో ఉంటూ ఉన్నట్టయితే, నీతోటే ఈ వాక్యం మాట్లాడుతూ ఉన్నది, నీతోటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నీతిమంతునివి కాబట్టి నువ్వు కదలడము కానీ, చెంకడము కానీ, భయపడము కానీ అట్లనే వదిలేయడు అని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రియమైన వారులారా, ఈ యొక్క కీర్తనకారుడు ఏం తెలియచేస్తున్నట్టే, నీ భారం అంతా కూడా యెహోవా మీద, యేసు ప్రభువు పైన మోపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హృదయము, నీ మనస్సు తేలికగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ భారాన్ని, ఒకవేళ ఆ భారములో, ఆ యొక్క సమస్యలలో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే, అది నీ లోపటనే, నీ దగ్గరనే పెట్టుకొని నువ్వు బాధపడుతూ ఉండడము దేవునికి ఇష్టం లేదు. ఆ భారం అనేది దేవుని మీద మోపు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ ఓవర్ చేయి. మోపడం అంటే ప్రార్థన ద్వారా దేవునికి నీ భారములు, నీ సమస్యలు చెప్పడం, విశ్వాసముతో. దేవుని నీతిమంతుడు అని పిలుస్తూ ఉండు కాబట్టి దీన్ని బట్టైనా దేవుడు నిన్ను నీతిమంతుడు అని పిలుస్తూ ఉన్నాడు కాబట్టి దీన్ని బట్టైనా నువ్వేం చేయాలి అంటే, ఒకవేళ భారంలో ఉంటూ ఉన్నట్టయితే, తట్టుకోలేని సమస్యలతో, ఇరుకులలో, ఇబ్బందులలో సతమతం అవుతూ ఉంటున్నట్టే, నువ్వు చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఏమై ఉన్నదంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుడే నిన్ను ఆదుకొనును. నీ భారము ఆయన మీద మోపినప్పుడు, నీ సమస్యలు ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు, అప్పుడు నిన్ను ఆయన ఆదుకుంటాడు.
నువ్వు నీతిమంతునివి కాబట్టే నువ్వు ఆ విధంగా భారము మోసుకుంటూ వెళ్ళడము, ఉండడము దేవునికి ఇష్టం లేదు. ఇంకొక చోట యేసుప్రభు చెప్తాడు సువార్తలలో, మత్తయి సువార్త 11:28 అనుకుంటా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. బహుశా ప్రియమైన వారులారా, ఆ భారముతో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే ఆ భారం అనేది యెహోవా మీద మోపము. అప్పుడు నీ ప్రాణములకు, నీ మనసుకు, నీ హృదయానికి నెమ్మది కలుగును. ఆ విధంగా బాధలో, సమస్యలలో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే, అది దేవుని పైన మోపుతూ ఉన్నట్టయితే, విశ్వాసముతో దేవుణ్ణి అడుగుతూ ఉన్నట్టయితే, ఆయన కొరకు, ఆయన మీద మన సమస్యలు మోపడమే కాకుండా కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ సమస్య నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు, ఈ రోగము నుండి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. యేసు ప్రభు నిన్ను ఆదుకుంటాడు. చూడండి, ఇంకొక కీర్తన కూడా మనం చూసుకుందాం. కీర్తనలు 27:14 చదువుతూ ఉన్నాను. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉందాము, ధైర్యము తెచ్చుకొని. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉందాము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. భారం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయి. తర్వాత ఆయన భారం అనేది ఆయన ఇచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండు. ఆ సమస్య నుండి విడిపిస్తాడనేటువంటి నమ్మకం కలిగి ఉండు. కనిపెట్టుకొని ఉండడం అంటే గాడ్ విల్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ ప్రజెంట్ సిచ్యువేషన్ నుండి నన్ను విడిపిస్తాడు అనేటువంటి విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండు. చూడండి, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉందాము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. ధైర్యం తెచ్చుకో. ఒకవేళ భారము మోసుకొనుచూ ఉంటూ ఉన్నట్టయితే ధైర్యం తెచ్చుకో. ఆ భారం ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయి. దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నా పట్ల అద్భుత కార్యం చేస్తాడు, దేవుడు నన్ను గొప్ప ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు అనేటువంటి విశ్వాసముతో ధైర్యము తెచ్చుకో. నిబ్బరముగా ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుము, ధైర్యము తెచ్చుకో. భయం అనేది నీ మనసులో, హృదయంలో ఉండకుండా, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు, నా యేసు ప్రభు నాకు ఆయన సమాధానం నాకు అనుగ్రహిస్తాడు అని కనిపెట్టుకొని ఉన్నప్పుడు హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉందాము. మరలా చెప్పుచూ ఉన్నాడు, యెహోవా కొరకు, దేవునిపైనే విశ్వాసం పెట్టుకొని ఉందాం. దేవుని పైననే మన భారములను మోపుదాము. దేవుడు నీతిమంతులు అని పిలుస్తూ ఉన్నాడు కాబట్టి, మనము కదలనీయకుండా దేవుడు చేస్తాడు కాబట్టి, ప్రియమైన వాళ్ళారా, వాట్ ఎవర్ ఇన్ విచ్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్ ఫేసింగ్, ఏ సమస్యల నుండి నువ్వు సఫర్ అవుతూ ఉన్నా కానీ కూడా అది యెహోవా పైన మోపు. నువ్వు నిద్రకు వెళ్ళేటప్పుడు ఆ భారము, ఆ వేదన బహుశా ఉంటూ ఉన్నట్టయితే అట్లనే నువ్వు నిద్రపోవడము దేవుని యొక్క చిత్తం కాదు. ఆ భారం అనేది ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసి అంటే ప్రార్థన చేసి, ప్రార్థనతో ఆయనకు సమర్పించి, కొంచెమే సమయం పట్టవచ్చు. ఆ విధంగా చేయడం వలన నీ మనసుకు, హృదయానికి నెమ్మది దేవుడు ఇస్తాడు, యేసు ప్రభు ఇస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉందాము, ధైర్యంగా ఉందాము, నిబ్బరంగా ఉందాము. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించి మన నిజ జీవితములో నెరవేర్చబడును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.